హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజంగా థియేటర్లు మూసేస్తున్నారా? మరి నెక్స్ట్ మంత్ హరిహర వీరమల్లు ఉంది, థగ్ లైఫ్ ఉంది, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలున్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? నిజంగా థియేటర్లు అసలు మూసేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ విరమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు వీళ్ళు థియేటర్లు మూసేస్తామన్నారు? మరి నిజంగా విరమించుకుంటున్నారా? అసలు ఏంటి గొడవ? దీనికి సంబంధించిన వివరాలు అందజేయడానికి ప్రజెంట్ మనతో పాటు డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి ఎంటైర్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. మొన్నటి నుంచి కూడా థియేటర్లు జూన్ 1 నుంచి ఉండవు, మూసేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఎగ్జిబిటర్లు కూడా నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు. ఏంటి గొడవ? మరి నిజంగా జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తున్నారా సార్? జూన్ 1 నుంచి మూసేస్తున్నారా లేదా జూలై 1 నుంచి చేస్తారా? అసలు మూసివేత కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జిబిటర్లు ఏం ఆలోచిస్తున్నారు? ఎగ్జిబిటర్లు అంటే మన భాషలో సినిమా హాల్ ఓనర్స్, సినిమాను ప్రదర్శించే వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటారు. ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ నుండి ఒక డిస్ట్రిబ్యూటర్ అనే వ్యవస్థ థియేటర్కి తీసుకెళ్తుంది. సో జనరల్గా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, డిమాండ్ ఉన్న సినిమాకి, డబ్బులు వచ్చే సినిమాకి ఈ ముగ్గురు బాగుపడతారు: ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్. ఎప్పుడు డిమాండ్ లేకపోవడం వల్ల, అంటే మన భాషలో చెప్పాలంటే చిన్న సినిమాను తొక్కేస్తున్నారు అనే ఒక పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, లీజ్దారులని అంటుంటారు కదా. సినిమా కంటెంట్ ఉన్న సినిమానే ఆడుతుంది, కంటెంట్ లేకుంటే ఆడదు. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఏమైందంటే, థియేటర్కి వచ్చే జనాలు తక్కువైపోతున్నారు. ముఖ్యంగా ఏమైపోయిందంటే, మల్టీప్లెక్స్ సినిమాల వీక్షణ స్టార్ట్ అయిన తర్వాత సింగిల్ థియేటర్ సినిమాకి వెళ్ళడం జనాలు, ఫ్యామిలీ అయితే సింగిల్ థియేటర్కి వెళ్ళరు. అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు సింగిల్ థియేటర్కి వెళ్ళడం అనేది ఏ సెంటర్లో జరగదు. బి సెంటర్లలో కూడా మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి కాబట్టి ఫ్యామిలీ వెళ్ళట్లేదు. సో కమింగ్ టు ద సి సెంటర్లో అయితే 50% థియేటర్లు బంద్ చేశారు. సో ఈ వ్యవస్థ అన్నీ ఇంత అతలాకుతలం కావడానికి కారణం ఏంటి అంటే, మల్టీప్లెక్స్లో మోర్ లగ్జరీ ఉన్నది. సింగిల్ థియేటర్లోకి వచ్చేవరకల్లా పాత చైర్లు, పాత కుర్చీలు, ఇంకా కొన్ని థియేటర్లు ఏసీలు లేని సింగిల్ థియేటర్లు కూడా ఉన్నాయి. సో జనరల్ ఆబ్వియస్లీ ప్రేక్షకులు వెళ్ళడానికి ఇష్టపడతలేరు ఫస్ట్. సో అందుకోసము వాళ్ళకి జనాలు చూడడానికి రావట్లేదు కాబట్టి వాళ్ళకు పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ అంటే ఏంటిదంటే, ఇది కొత్తగా ఈ రోజు వచ్చిన సిస్టమ్ కాదు. హాలీవుడ్లో ఈ రోజుకి అట్లే ఉంటుంది. 60, 70, 80 సంవత్సరాల నుంచి హాలీవుడ్ ఏం చేస్తుంది అంటే, ఏదన్నా ప్రోడక్ట్ తయారైనప్పుడు మనం ఒక 100 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేసినాము, దానికి పబ్లిసిటీ ఖర్చు, డిస్ట్రిబ్యూషన్, మనం ఏదన్నా తయారు చేసిన తర్వాత దానికి ఒక 5 రూపాయలు యాడ్ అవుతాయి, 105 అవుతుంది. 105 అయిన తర్వాత సేల్ చేస్తాం. మనం సేల్కి వచ్చే వరకు 130, 140 పెట్టుకొని అమ్మితే ఒక 20 రూపాయలు, 30 రూపాయలు మిగులుతాయి. సో ఇది ప్రాసెస్. సో సినిమాకి వచ్చే వరకు సినిమాని బజ్ మీదనే అమ్మాలి, బాగుంటది అని చెప్పి అమ్మాలి. లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు, అది దాంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉన్నది. ఏ సినిమాకైనా అదే రేట్ ఉంటుంది. మనకి 100 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా 50 రూపాయల టికెటే ఉండే, 100 రూపాయల టికెటే ఉండే, 150 రూపాయల టికెటే ఉంది. ఆడు 3 కోట్లు, 3 లక్షలు, 30,000 ఎంత చేసిన సినిమాకి కూడా టికెట్ అదే ఉంది. కానీ వేరే ప్రోడక్ట్లో జనరల్గా మనం వేరే ప్రోడక్ట్, మీకు లాస్ట్ ఒకసారి ఇదే టాపిక్ మీద మీకు చెప్పింది నేను, అది పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పిన తర్వాత సేమ్ వాయిస్ ఆయన చెప్పిండు. అదేంటిదంటే, టికెట్ రేట్లు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కెన్ ఎక్స్టెండ్ దేర్ ప్రైజెస్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే, సినిమాకి ఫస్ట్ కాస్ట్ అంటే రికవరీ చేసుకునే కాస్ట్ ఎంత అనేది ఎవ్వరు నిర్ధారించలేరు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సినిమా మేకింగ్ కంటే పబ్లిసిటీ, ప్రమోషన్, థియేటర్ రెంట్కి వచ్చే వరకు దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది. 5 కోట్లలో 10 కోట్లలో చేసే సినిమాలన్నిటికీ బాగా ప్రెషర్ అయ్యే సమస్య అదే అన్నట్టు. ఇక మరి 1 కోటి రూపాయల లోపు 2 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఆ 2 కోట్ల సినిమాలు థియేటర్ దానికి వెళ్ళలేకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏదైనా ప్రోడక్ట్ ని తయారు చేసుకొని మనం బయట వదలాలి అంటే షాప్కి వెళ్ళి అమ్మేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ అమ్మడానికి కూడా ప్రాసెసే ఉంటుంది. థియేటర్కి రెంట్ కట్టాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, ఎలక్ట్రిసిటీకి బిల్ కట్టాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉంటుందో, డిస్ట్రిబ్యూటర్ ఎంత కీలకమో, ఎగ్జిబిటర్ అంత కీలకం. చాలా మందికి ఇప్పుడు యాక్సెస్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు తెలుస్తున్నారు. అప్పుడు మనకు సినిమా హాలే ఒక పెద్ద ప్రపంచం.
ఒక 25 years 30 years బ్యాక్ తీసుకుంటే సినిమాకి ఎవరెవరు పోయిర్రు అంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా చెల్లి, మా అక్క, మా 8 మంది పోతుండే సినిమాకి. అమ్మా నాన్నలతోటే పిల్లలు సినిమాలకు వెళ్తుంటారు. ఇప్పుడు అమ్మా నాన్నలు పిల్లలతో సినిమాకి వెళ్ళడం అనేది కల్లా. ఈ క్రమంలో ఏమవుతున్నది అంటే మల్టీప్లెక్స్ రాజ్యం వెళ్తున్నది. తర్వాత అంతకుముందు మన టీవీ ఛానల్స్ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టినాయో, ఎలక్ట్రానిక్ మీడియాలో మన టీవీ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ 20 years నుంచి 25 years నుంచి బ్రేక్ పడుతూ వచ్చింది థియేటర్కి వెళ్ళే జనాలు. ఆ తర్వాత ఓటీటీలు వచ్చిన తర్వాత అది స్థైర వ్యవహారం చేస్తున్నది కాబట్టి ఎవ్వరు థియేటర్కి వెళ్ళట్లేదు. ఇందులో రెండు కత్తి మీద సాము లాంటి రేటు పెంచడం వల్ల ఒక నరకం చూస్తున్నారు, రేటు తగ్గించడం వల్ల ఒక నరకం చూపుతున్నారు. రేటు పెంచారనుకోండి, ఈరోజు 500 రూపాయలు 600 రూపాయలు టికెట్ కూడా పోతున్నారు. 600 ఇంటూ ముగ్గురు నలుగురు పోవాలంటే 3000 రూపాయలు. ఒక 1800 టికెట్ పెట్టినా కూడా రానుపోని ఖర్చులు, హోటల్ ఖర్చు, ప్రతి వారం 3000 రూపాయలు ఖర్చు పెట్టి పోయేంత ఎకానమీ, కన్వీనియన్స్, కంఫర్టబుల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదు. సో అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ వీక్ ఎస్కేప్ చేస్తే నెక్స్ట్ వీక్ ఆ సినిమా ఇంట్లో వచ్చేస్తుంది కదా. సో ఈ ప్రాసెస్ ఇదంతా ఇలాంటి ప్రాసెస్, చాలా ప్రాసెస్ల వల్ల థియేటర్కు జనాలు వెళ్ళడం తగ్గిపోయింది. ఇంతకుముందు 30 years బ్యాక్, లాస్ట్ 15 years కూడా కొంచెం, అప్పుడు క్యూబుల్ రాని టైంలో. క్యూబ్ అంటే ఏంటిది అంటే, ఇంతకుముందు సినిమా అంతా తయారైన తర్వాత ప్రింట్లు వేస్తుంటాం మనం. ప్రింట్లు అప్పుడు 50,000 నుంచి 60,000 వరకు ప్రింట్ అవుతుండే. ఒక్క ప్రింట్ వేసుకుంటే ఆ ప్రింట్ని 3 థియేటర్లకు పంచుతుంటుంది. 11 o'clock షో ఉంటే 11 o'clock షో ఒకటి ఉంటుంది, 11:30 ఒకటి ఉంటుంది, 11:45 ఒకటి ఉంటుంది. సో ఒక్క ప్రింట్ 3 థియేటర్లకు తిరిగేది అది. సో ఈ 15 years బ్యాక్ ఏమైపోయింది అంటే అసలు ప్రింట్ సిస్టమ్ పోయింది, డిజిటల్ వచ్చేసింది. డిజిటల్లో ఏమైంది, మనం ఒక్కసారి సినిమాని డిజిటల్లో క్యూబ్లో కానీ యూఎఫ్ఓ కానీ, వాళ్ళ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ఓ, పిఎక్స్డి, 2K కేబుల్, వీళ్ళందరూ ప్రొవైడర్స్. వాళ్ళు సినిమాని థియేటర్కి తీసుకెళ్తారు వాళ్ళు. సో వాళ్ళకి మన కంటెంట్ని వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు థియేటర్కి దే ఆర్ ఛార్జింగ్ 10,000, 12,000, 13,000. అది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చే వరకు మళ్ళీ ఒక 3,000 తగ్గుతున్నది. థర్డ్ వీక్ వచ్చే వరకు ఇంకో 3,000 తగ్గుతుంది. సో ఈ ప్రాసెస్లో ప్రింట్ లేదు కాబట్టి వీళ్ళ ఆలోచన, పెద్ద సినిమా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందంటే అది బాగున్నా బాగాలేకుండా అందరు చూడాలి. అప్పుడేం చేయాలి, వైడ్గా సినిమా రిలీజ్ చేయాలి. అంటే మామూలుగా ఒక సినిమాని 50 థియేటర్లో రిలీజ్ చేద్దాము అనుకుంటే ఈరోజు 500 థియేటర్లో రిలీజ్కి వచ్చేసింది. సో 500 థియేటర్ల రిలీజ్ వల్ల జరిగే మంచి చెప్తాను, చెడు చెప్తాను. సినిమా బాగలేదు అనుకో, బాగలేదు అని స్ప్రెడ్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 10 థియేటర్లో రిలీజ్ అయితే 10 థియేటర్ ఆడియన్స్ మాత్రమే బాగలేదని చెప్తారు. అదే 50 థియేటర్ రిలీజ్ చేయాలి, 50 థియేటర్లో చూసిన వాళ్ళందరూ బాగలేదని చెప్తారు. బాగుంది అనుకుందాం, బాగుంది అంటే కూడా అంతకు డబల్ బెనిఫిటే జరుగుతుంది. 10 థియేటర్ మంది చెప్పాల్సింది 50,000. సో ఇదంతా కత్తి మీద సాము లాంటి బిజినెస్ సినిమా వ్యాపారం. ఎందుకు అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ని ఫ్రీగా యాక్సెస్ వచ్చిన తర్వాత, టీవీలో ఫ్రీగా 25 years బ్యాక్ టీవీ యాక్సెస్ వచ్చేసింది, లాస్ట్ 15 years నుంచి మొబైల్ యాక్సెస్ వచ్చేసింది, లాస్ట్ 10 yearsలోనైతే సోషల్ మీడియా ఎప్పుడైతే డెవలప్ అయిందో ఎంటర్టైన్మెంట్ కుదవలేదు. 24 గంటలు ఎంటర్టైన్మెంట్ చూస్తూనే ఉన్నారు. మనకు ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ చూడాలంటే 3 గంటల సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ అయ్యే మనిషి ఈరోజు 10 secondsలో అవుతున్నాడు. ఒక రీల్ చూస్తాడు 10 seconds, ఇంకో రీల్కి వెళ్ళిపోతాడు, ఇంకో రీల్. సో ఇలా ఒక 10 secondsలోనే వాడికి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ అవుతున్న తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా ద సినిమా షుడ్ బి ఏ ప్యాకేజ్. ఒక పెద్ద హీరో, ఒక లావిష్ హీరోయిన్, ఒక భారీ సెట్లు, ఒక పెద్ద డైరెక్టరు, ఒక పెద్ద క్యాన్వాస్ ఉంటే తప్పితే మామూలు జనాలు వెళ్ళి సినిమా చూడట్లేదు. సో అలాంటప్పుడు ఆ ప్రొడ్యూసరు, ఆ మేకర్ ఏం ఆలోచిస్తాడు అంటే ఫస్ట్ వీక్లోనే నాకు సినిమాలు రావాలి. ఫస్ట్ వీక్లోనే నా సినిమాలు రావాలంటే నాకు మాక్సిమం ఉన్న థియేటర్లో నేను ఫస్ట్ వీక్లోనే క్యాప్చర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతున్నది అంటే ప్రతి సినిమా థియేటర్కి ఉన్నవి 52 వారాలే. ఎందుకంటే మన సినిమా వారంకి రిలీజ్ చేస్తాం కాబట్టి 52 వారాలు హౌస్ఫుల్ ఇచ్చే కంటెంట్ మన దగ్గర తయారు కాదు. సో తయారైనా కూడా ఒకవేళ 52 బాక్సాఫీస్ సినిమాలు రిలీజ్ చేసినా కూడా జనాలు 52 సినిమాలు చూడరు, ఈ 52 వారాలు సినిమాలు చూడరు.
సో జనాలకి ఓవరాల్ గా కావాల్సిన కంటెంట్ మినిమం 20 మూవీసే. 20 మూవీస్ ఉంటే 20 మూవీస్ ని 3rd వీక్ దాకా సాగుతున్నది ఇప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే 3-4 సినిమాలుగా తప్పించి మిగతా సినిమాలు ఏవి కూడా సరైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నది. ఎందుకంటున్నాను అంటే బిగ్ క్యాన్వాస్ అంతా మొబైల్కి వచ్చేసింది. ఓకే. ఈరోజు హాలీవుడ్ మూవీ నేను మొబైల్లో చూడొచ్చు. ఈరోజు బ్లాక్ బస్టర్ అయిన నార్త్ ఇండియన్ మూవీ నేను యూట్యూబ్ లో చూడొచ్చు. ఈ ప్రాసెస్ ఏమైపోతుంది, ఓవరాల్ గా సినిమా థియేటర్ ఓనర్ దేవుడు, సినిమా థియేటర్ అంటే ఒక లగ్జరియస్ హోదా లాగుండే. మా నాన్నగారికి మా తాతగారికి సినిమా థియేటర్ ఉండేదని కూడా చెప్తారు. మాకు సినిమా థియేటర్లో తెలుసు ఒకడు అని చెప్తుంటే నేను చిన్న ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఆర్పి రోడ్లోనే పెరిగాను కాబట్టి నాకు తెలుసు. ఆర్పి రోడ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ నాకు చాలా, నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగాను కాబట్టి అక్కడ నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ తెలుసు అంటే గొప్పగా చెప్పుకుంటుంటే, నా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో పనిచేసేటోడు తెలిస్తే అంటే గొప్పగా చెప్తుంటే, థియేటర్లో నాకు తెలుసు ఇట్లా పోగానే థియేటర్లో టికెట్ తీసి ఉన్నా లేకున్నా నన్ను వెళ్ళి లోపల కూర్చోబెడతాడు అంటే అది ఒక రెస్పెక్ట్ ఉండే థియేటర్ ఓనర్కి, ఒక గౌరవం ఇచ్చేది. ఈ రోజు రాను రాను వచ్చేవరకనే థియేటర్ నడపడం అనేది కష్టమైపోయింది వాళ్ళకి. ఓకే. ఎందుకు కష్టమైంది? 52 వారాలు హౌస్ఫుల్ చేయగల కెపాసిటీ లేదు. ఒకటి వచ్చేసేమో కంటెంట్ లేదు మన దగ్గర, రెండోదేమో ప్రేక్షకులు లేరు. అప్పుడు శంకరాభరణం హిట్ అవుతుండే, జంధ్యాల సినిమా హిట్ అవుతుండే, చిరంజీవి సినిమా హిట్ అవుతుండే. కాంట్రాస్ట్ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు నో శంకరాభరణం, నో సాగర సంగమం, నో జంధ్యాల సినిమా. వీ నీడ్ పాన్ ఇండియా మూవీ అంటే హెవీ కంటెంట్ ఉన్న సినిమానే అవుతుంది. ఒక మంచి సినిమా ఉంటే ఓటీటీ సినిమా వీడే డిసైడ్ చేస్తున్నాం, మేకరే చెప్తున్నాం ఓటీటీ కోసం ఒక మంచి సినిమా చేస్తున్నా అంటున్నాం. సో అసలు సినిమా అంటేనే క్యాన్వాస్, బిగ్ క్యాన్వాస్ లో చూసేదాన్ని మనం సినిమా అనాలి. ఓకే.